భానుడి భగభగలకు తాళలేక తంటాలు పడుతున్న ప్రజలను వరుణుడు కరుణించాడు. మేఘాన్ని కరిగించాడు, చినుకుల్లా రాల్చాడు. రిజల్ట్, సెగలతో అల్లాడిన వారంతా కాస్త ఉపశమనం పొందారు. బాగుంది, ఇక్కడ వరకు అంతా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాస ఎంత బాగుందో అంత బాగుంది నిన్న పడిన వర్షం. బట్ ఇదంతా కాసేపే ఉంటుంది. గంట తర్వాత సీన్ మారింది. తడిసిన తనువు కాస్త ఆ తర్వాత మునిగింది. వీధులు చెరువులయ్యాయి, రోడ్లు నదులయ్యాయి, గోడలు కూలాయి, ప్రాణాలు పోయాయి. అసలు భాగ్యనగరం ఎందుకింత ఇబ్బంది పడింది? దీనికి కారణాలేంటి? హైదరాబాద్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వేసవిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం ఇదే తొలిసారి. వీటికి తోడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్ళు, ఇవన్నిటితో పాటు వడగళ్లను మిక్స్ చేసి కురిసింది వాన. దీంతో భాగ్యనగరం అతలాకుతలమైంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి, డ్రైనేజీలు పొంగాయి, బస్తీలు మునిగాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలతో వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఇబ్బందులు మాత్రం రాజధాని నగరంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, అలాగే ఆ ట్రాఫిక్ మొబిలిటీ ఎక్కువ. ట్రాఫిక్ నరకాన్ని తలపించిందంటే అతిశయోక్తి కాదు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి నిన్న చుక్కలు కనిపించాయి. 10 నిమిషాల ప్రయాణానికి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. డిస్టెన్స్ కిలోమీటర్ ఉంటుంది, కానీ అరగంట వెయిట్ చేయాలి లేదా గంట వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. కిలోమీటర్ల మేర వెహికల్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇది వర్షాకాలం కూడా కాదు, ఇంకా ఎండాకాలం పోలేదు. ఇలాంటి సమయంలో కురిసిన ఈ వర్షం, పడిన ఇబ్బందులు అటు అధికారులు ఇటు ప్రజలకు ఒక మేల్కొల్పు అని చెప్పాలి. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు ఇదో హింట్. ముందున్నది వర్షాకాలం. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన ఇప్పటికే జనాల్లో మొదలైంది. మరి నగరం ఇలా ఉండడానికి రీజన్ ఏంటి? మొన్నటి వరకు హైదరాబాద్ను విశ్వనగరంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తమ హయాంలో హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేశామని గొప్పలు చెప్పుకుంది. బట్ రియాలిటీ ఏమో ఇలా ఉంది. నాలాల ఆక్రమణలు ఉన్నాయి, సివరేజ్ వ్యవస్థ మెరుగ్గలేదు, ఇవి చెప్పుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు. బట్ 10 ఏళ్ల తర్వాత ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి ఏడాది ఇదే సమస్య కనిపిస్తుంది. ఇప్పుడు దాకా చెప్పుకున్నవన్నీ ప్రతి ఏడాది మనం చెప్పుకునేవి. మళ్ళీ ఈసారి వర్షం పడింది, మళ్ళీ అవే డైలాగులు మనం చెప్పుకుంటున్నాం. ఇలాగే హైదరాబాద్ మునుగుతుంది, ప్రాణాలు పోతున్నాయి. నాలా రైలింగ్ వాల్స్, మ్యాన్ హోల్స్పై ఫోకస్ చేసి అప్పటి ప్రభుత్వం నాలాల విస్తరణపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం చెరువుల ఆక్రమణ విపరీతంగా పెరిగింది. అరికట్టాల్సిన అప్పటి అధికార పార్టీ నేతలు కుదిరిన కాడికి కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నేతలే కబ్జా చేయడం, దాంట్లో టౌన్షిప్లని లేదంటే గేటెడ్ కమ్యూనిటీలని కట్టేసి అమ్మేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం ఒక అలవాటుగా మారిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడి వరద సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. నగరం కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. ఎక్కడికక్కడ నీరు ఇంకే పరిస్థితి లేదు. కాంక్రీట్ లేదా తార్ రోడ్ అక్కడ ఉంటే, లేదా కాంక్రీట్ పైన ఒక పూతలాగా ఉంటే నీళ్లు ఇంకడానికి పరిస్థితి లేక అవి ఎటు పోవాలో తెలియక ఆ ప్రాంతాన్ని ముంచేస్తాయి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యేకంగా వరద నీటి కాలువలను నిర్మించలేదు. ఉన్న వాటిని కూడా డ్రైనేజ్తో లింక్ చేశారు. పూర్వం ఉన్న లింక్ చెరువుల వ్యవస్థను అసలు కనుమరుగు చేసింది అప్పటి ప్రభుత్వం. ఒక అలవాటుగా దీన్ని కబ్జా చేసుకుంటూ ఆ గొలుసుకట్టు చెరువులనే మాయం చేసినటువంటి పరిస్థితి. నీరు పల్లం వెరుగు అంటే పల్లం వైపుకు ప్రవహిస్తుంది, అంటే చెరువు వైపుకో లేదంటే ఒక గుంట వైపుకో ప్రవహిస్తుంది. ఆ చెరువులోనో గుంటలోనో ఇళ్ళు కట్టేసి వాటిలో నివాసాలు ఉంటుంటే దాని మీద కాంక్రీట్ పరిచేస్తే నీళ్లు అక్కడికే వెళతాయి. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాయి అక్కడికే వెళతాయి. అక్కడ ఏదైనా కట్టు ఉంటే దాన్నే ముంచేస్తాయి, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ముంచేస్తాయి. ఇదే జరుగుతుంది పదే హైదరాబాద్లో. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చినుకు పడితే నగరం మునుగుతుంది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉందో ప్రజల వైపు నుంచి కూడా అంతే ఉందని చెప్పాలి. ఎస్, మనం రోడ్లపై వేసే చెత్తా చెదారం మన పాలిట శాపంగా మారుతుంది. ప్రస్తుతం రోడ్లపై నీరు నిలవడానికి సగం కారణం ఆ చెత్తే. కావాలంటే చూడండి, రోడ్లపై భారీగా నిలిచి ఉంటుంది నీరు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఆ చెత్తను తొలగిస్తారు. అంటే డ్రైనేజ్ వెళ్లాల్సిన దగ్గర ఈ చెత్త అంతా స్టాగ్నేట్ అయ్యి అక్కడికి వాటర్ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఫ్రీ ఫ్లో ఉండదు. ఈ చెత్త అంతా అడ్డుపడి ఆ నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేస్తే తప్పితే ఆ వాటర్ అనేది ఫ్రీ ఫ్లో జరగదు. 10 నిమిషాల్లో రోడ్డుపై చుక్క నీరు ఉండదు అది ఒకసారి క్లియర్ చేస్తే. చాలా వరకు బస్తీల్లో మెయిన్ నాలాలు ఉంటాయి. వచ్చే వరదతో పాటు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చేస్తాయి. అవే ఓ చిన్నపాటి డ్యామ్లా పనిచేసి అంటే ఆ నాలాకి అడ్డుకట్ట అయిపోతాయి. సో అక్కడ నీళ్లు మెల్లిగా నీటి ఉధృతి పెరుగుతుంది, నీటి సాంద్రత పెరుగుతుంది. తద్వారా అది వెనక్కి వచ్చి అక్కడ ఉండేటువంటి బస్తీలను ముంచేస్తుంది, వారి ఇళ్లను ముంచేస్తుంది. అందుకే మనం కూడా కొంచెం డిసిప్లిన్గా ఉంటే ఇలాంటి పరిస్థితులను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
చిన్న వర్షానికి కూడా ఇళ్ళు మునగడానికి కారణాల్లో ఇది ఒక కారణం మాత్రమే. సో రాబోయేది వర్షాకాలం. ఇప్పుడు పడిన వర్షం డేంజర్ బెల్ అనుకోవాలి. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే, ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే అసలు సమయం వచ్చేసరికి పరిస్థితి మెరుగుపడుతుంది. బహుశా ఇంకొక నెలన్నర సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే కాస్తో కూస్తో, పూర్తిగా మెరుగు కాకపోవచ్చు కానీ కాస్తో కూస్తో మెరుగుపడే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈసారి కూడా భాగ్యనగర వాసులకు చుక్కలు తప్పవు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.